హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు ఒక సింపుల్ స్నాక్ రెసిపీ అండి, క్రిస్పీ స్వీట్ కార్న్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చాలామందికి ఫేవరెట్ స్నాక్ కూడా. మనం బయట తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో అచ్చం అదే టేస్ట్తో ఇంట్లోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా తక్కువ టైంలో ఏదైనా స్నాక్ చేసుకోవాలి అనుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్వీట్ కార్న్ని ఉడికించుకోవటానికి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే ఉడికించేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకొని 1 కప్పు స్వీట్ కార్న్ వేసి ఉడికించుకోవాలి. వాటర్లో వేసిన తర్వాత ఇలా పైకి వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. 2-3 నిమిషాలు, మరి ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 30% ఉడికితే చాలు. ఇలా ఉడికిన తర్వాత దీన్ని నీళ్ళంతా వడకట్టుకొని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్వీట్ కార్న్ తీసుకునేటప్పుడు ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే చాలా బాగుంటుందండి, వాడిపోయింది కాకుండా. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి, ఒక 3-4 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల వరకు మైదాపిండిని కూడా వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకునేటప్పుడు ఇందులో స్వీట్ కార్న్తో ఉన్నటువంటి తేమతోనే సరిపోతుంది. అవసరం అనుకుంటేనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, అది కూడా కొద్దిగా. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అంతకన్నా ఎక్కువైతే పట్టదండి. మరీ ఎక్కువ వాటర్ పోసినా సరే స్వీట్ కార్న్ అంతా ముద్దగా అయిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో కొంచెంగా స్వీట్ కార్న్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకుండా ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని పైన క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ ఆయిల్లో వేసిన వెంటనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్వీట్ కార్న్ పేలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏదైనా గరిటె కానీ లేదా కొంచెం మూత కానీ పెట్టి ఒక 5 సెకండ్స్ ఉన్నారంటే తర్వాత అయితే ఏమీ అవ్వదు. ఇలా పైన కోటింగ్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన స్వీట్ కార్న్ కూడా అదే విధంగా ఆయిల్కి సరిపడా కొంచెంగా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోండి, అప్పుడే స్వీట్ కార్న్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడిలాడుతూ వస్తుంది. వేయించుకునేటప్పుడు పైన కోటింగ్ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే వీటిని ఇలాగే డైరెక్ట్గా కూడా కొంచెం ఉప్పు కారం వేసుకొని తినేసేయచ్చు. మనం బయట తినే క్రిస్పీ స్వీట్ కార్న్ ఫ్లేవర్ రావటానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొద్దిగా ఆనియన్ తరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు మరీ ఫ్రై చేయకుండా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి స్వీట్ కార్న్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం ఆమ్చూర్ పొడి ఉంటే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చితేనే. ఇందులోనే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఈ ప్లేస్లో కొంచెం కారాన్ని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మొత్తం కలిపేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోండి. ఇంతేనండి, క్రిస్పీ స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోతుంది 10 నిమిషాల్లో. ఇది వేడిగా తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇంకా కావాలి అంటే తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్కి 10-15 నిమిషాల్లో అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.